రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయటం జరిగినదని, ప్రజలు నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శనివారం కలెక్టర్ చివ్వెంల, మోతే, నడిగూడెం, కోదాడ, అనంతగిరి, చిలుకూరు మండలాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను సందర్శించారు. తదుపరి కోదాడ డిఆర్సి కేంద్రాలలో కలెక్టర్ పత్రిక విలేకరులతో మాట్లాడుతూ, రేపు ఆదివారం జరుగు రెండవ విడత పోలింగ్ సందర్భంగా 8 మండలాల్లో కలుపుకుని మొత్తం 181 గ్రామ పంచాయతీలు కాగా, ఇందులో ఏకగ్రీవం తరువాత 158 గ్రామ పంచాయతీలకు 1460 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ఇందుకుగాను 1462 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగినదని, పోలింగ్ సిబ్బంది అందరికీ శిక్షణ ఇచ్చి విధులు కేటాయించడం జరిగిందని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఫేజ్ 2 సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం నడుస్తుంది. రేపు ఫేజ్ 2 ఎన్నికలు పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 1 గంట వరకు ఉంటున్నాయి. మన సూర్యాపేట జిల్లాలు చూసుకుంటే ఒక 8 మండల్స్లో 181 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు షెడ్యూల్ కావడంతో యునానిమస్ పోగా మనకి 8 మండల్స్లో 158 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరుపుకుంటున్నాం. దీంట్లో టోటల్ వార్డ్స్ 1460 వార్డులో పోలింగ్ నిర్వహించడం జరుగుతున్నది. పోలింగ్ స్టేషన్ సంఖ్య మనం చూసుకుంటే 1462 పోలింగ్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేస్తున్నాం. పోలింగ్ స్టేషన్లు కావచ్చు, పోలింగ్ సిబ్బందిలు కావచ్చు, ఈరోజు పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి డిస్పాచ్ చేసి ప్రతి గ్రామాల్లో వాళ్ళు చేరుకుంటారు. రేపు ఎన్నికలు కండక్ట్ చేయడానికి పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రణాళికతో ఉన్నారు. వాళ్ళ పరంగా ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. రేపు పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది కాబట్టి అందరూ ప్రజలు ఓటు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఓటు వేయాలని మీ ద్వారా అందరికీ కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా, పీస్ఫుల్ మేనర్లో అందరూ సహకరిస్తూ ముందు పోవాలని ఆశతో అందరికీ కోరుతా ఉన్నాం. అదేవిధంగా కౌంటింగ్ కూడా మనకి 2 o'clock సేమ్ గ్రామ పంచాయతీలో కౌంటింగ్ సెంటర్లో మనం ఐడెంటిఫై చేసి డిక్లేర్ చేసి ఉన్నాం. అదే గ్రామ పంచాయతీలో కౌంటింగ్ ప్రక్రియ 2 గంటల నుంచి మొదలు కావడం జరుగుతున్నది. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసి సర్పంచ్, వార్డ్ మెంబర్స్ ఎన్నిక కూడా అక్కడనే కంప్లీట్ చేసి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ స్టేజ్ 2 ఆధ్వర్యంలో రెస్పెక్టివ్ ఆఫీసర్స్ ద్వారా చేయడం జరుగుతుంది. అది పూర్తి అయిన తర్వాత కూడా ఉప సర్పంచ్ ఎన్నిక, ఇండైరెక్ట్ ఎన్నిక ఉంటుంది. అది కూడా వారు అదే రోజు పూర్తి చేయాలి. అదేవిధంగా వాటికి సంబంధించిన నిబంధనలతో పాటిస్తూ పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం. ఈ ఎన్నికలు ప్రశాంత మేనర్లో, ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా కండక్ట్ చేయడానికి అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. మనం లోకల్ లెవెల్ ఫీడ్బ్యాక్ తీసుకొని కావచ్చు, పోలీస్ పరంగా ఫీడ్బ్యాక్ కావచ్చు, అధికారులు, ఎంపీడీఓ, తహసీల్దార్, మిగతా గ్రామ స్థాయి అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని గ్రామ వారీగా మా దగ్గర అంచనా ఉన్నది. వాటి ప్రకారంగా ప్రణాళికలు, ఏర్పాట్లు చేయడం జరిగింది.